నాకు తెలిసిన ఒక తల్లి ఉంది, వాళ్ళ ఆయన చండాలంగా తిడతాడు. ఆమె ఆత్మీయురాలు. ఆమె రివర్స్ అయ్యి ఆయన తిట్టిద్దని వెంటబడి కదిలిచ్చి కవిచ్చి మరీ తిడుతుంటాడు. నేను చూసా కళ్ళారా. ఆమె మాట్లాడే పనే లేదు. ఆయన పచ్చి కోత కూస్తే స్తోత్రమయ్యా, బిడ్డను క్షమించయ్యా అనుకుంటా ఆమె పని చేసుకుంటా ఉంటుంది. నిన్నే అని మళ్ళీ అంటాడు. స్తోత్రం ప్రభువా, నీకు వందనాలయ్యా అని. ఆ కడుపులో మండిపోయింది ఒకసారి చూసి. నాకే అంత పచ్చి కోత కూశాడు ఆయన. మనిషి జన్మెత్తావా, అంత దారుణంగా మాట్లాడుతున్నావు అడుగుదాం అనిపించింది. నా భార్య నేను అనుకుంటే నువ్వే ఉడిరా అంటాడే, మళ్ళీ ఎందుకు వచ్చిన గొడవ? గుటకలు మింగి చూశా, వెంటబడి పచ్చి కోతలో కోస్తా ఉన్నాడు. ఆమె ఒక్క నోరెత్తి ఒక శాపవచనం పలకలా, ఒక దుర్భాష మాట్లాడలా. ఆయన పచ్చి కోత కూసినప్పుడల్లా యేసయ్యా స్తోత్రం, బా బిడ్డని క్షమించాయా, బో తండ్రి సైతాన్ని బంధించు ప్రభువా, నీ బిడ్డ నోటిని కాయి తండ్రి. ఇట్లాంటి మాటలు మాట్లాడతాం, పని చేస్తాం. మీరు చేయగలరా అట్లా? అబద్ధాలు ఆడకుండా నిజం చెప్పండి. వెంటబడి పచ్చి కోతలు కోస్తుంటే వాడిని కనీసం తన్నకపోయినా తిట్టకుండా ప్రభువుకు స్తోత్రాలు చెబుతా, ప్రభువా బిడ్డని క్షమించు, బిడ్డ నోటిని కాయ సైతాన్ని బంధించని మీరు అట్ట చేయగలరా? వాడు 2-3 తిట్లు తిట్టగానే అదే ఇదే అని అనుకో. ఏందిరా ఏం చెప్పు, ఏం పద్దాగలు నేను తగ్గించుకొని పోతుంటే ఎగస్ట్రా ఏందిరా, నన్ను రా అంటా, నిన్ను ఒకసారిగా 14 సార్లు అంటారా, తెలుసుకుందా? డౌట్ లేదుగా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఖాయమేనా? ఎంతమంది? ముందు లేడీస్ వైపు నుంచి చేతులు ఎత్తారని నా నమ్మకం. కానీ ఆ టెంప్టేషన్లో, ఆ కోపం, ఆ శోధనలో దాన్ని కంట్రోల్ చేసుకోవడం కష్టం. నాకు అనిపించింది స్త్రీలలో ఓర్పు ఉంటుంది అనుకున్నాను, కానీ ఇంత ఓర్పా అమ్మో నా వల్ల కాదు. తమ్ముళ్ళలో కూడా కొంతమంది తమ్ముళ్ళలో నేను చూస్తాను, వాళ్ళు నాకంటే ఓర్పు కలిగి ఉంటాను. వాళ్ళతో డైరెక్ట్గా చెబుతాను, నువ్వు ఎదుర్కొన్న అదే శోధన నేను ఎదుర్కొంటే వాడిని ఖచ్చితంగా కొడతా తమ్ముడు. ఒక గ్రామంలో ఒక దైవజనుడు పరిచర్య చేస్తున్నాడు ఒక తమ్ముడు. ఆ గ్రామంలో ఉన్న అన్ని జనులు దుర్మార్గులు. ఆ తమ్ముడిని ఏమన్నారు తెలుసా? కానుకల కోసమే కదరా నువ్వు ఈ పని చేస్తుంది, నీ భార్యని ఇలా చేయరా, వచ్చి ఇచ్చేస్తారు, కానుకిస్తారు అనే మాట మాట్లాడాడు. మామూలు మాట కాదు అది. అంత మాట పడి కూడా ఆ మాట అన్నోడిని ఏమనకుండా ఆ తమ్ముడు ఏకాంత ప్రార్థనకి వెళ్ళాడు. ఆ చెల్లి ఫోన్ చేసింది నాకు, అన్న మా ఆయన కనపట్టలా, ఇట్లా గొడవ జరిగిందన్న, ఇంత పచ్చి మాట మాట్లాడారన్నా, ఏమన్నా చేసుకుంటాడు, ఏమైనా భయం పుడుతుందన్నా అని ఫోన్ చేసి నేను ప్రార్థన చేశా. తర్వాత 3 ఆ తమ్ముడు ఇంటికి వచ్చినాక ఫోన్ చేశాడు, ఏందన్నా ఫోన్ చేశావంట. నేను ప్రార్థన చేస్తానమ్మా, ఏం కాదు, ఏం చేసుకోడు, వస్తాడు, వచ్చి నాకు ఫోన్ చేయించంటే వచ్చి ఫోన్ చేసి అప్పుడు ఫోన్ చేస్తే నేను ధైర్యం చెప్పాను. కానీ ఆ స్పాట్లో ఒకవేళ నేనుంటే ఆ మాట పడలేనేమో. ఒకవేళ ఆ మాట అన్నోడిని నేను ఏం చేస్తానో కూడా నాకు తెలియదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఉన్న సంగతి చెబుతున్నాను నేను. అంత మాట అంటే అమ్మో, అది జీర్ణించుకోవడానికి నాకు శక్తి ఉందా? కానీ బలహీనుడైన ఆ సహోదరుడు ఆ మాటను పడి వెళ్ళాడు. ఆ మాట ఆ బిడ్డను కూసినప్పుడు సంఘం 20 మంది, ఈరోజు 250 నుంచి పైన సంఘం, 250 మంది పైచిలుగు సంఘం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నేను ఒకటి గుర్తించాను, వాళ్ళు అదే ప్రభువుని సేవిస్తున్నారు, నేను అదే ప్రభువుని సేవిస్తున్నాను. ఆ తల్లి నా ప్రభువునే సేవిస్తుంది. వాళ్ళలా అంత నిగ్రహంగా, అంత ఓర్పుగా, అంత కంట్రోల్గా ఉండగలిగినప్పుడు నేను ఎందుకు ఉండలేకపోతున్నాను? నేను ఎందుకు సహించలేకపోతున్నాను? ఇప్పుడు మీకు డౌట్ వచ్చింది, శాలేమన్నా ఇప్పుడు నిజంగా నువ్వు అదే బాపతా? ఎవడన్నా ఎగస్ట్రాలు మాట్లాడితే ఇక అక్కం పడతా కొడతావా? అయ్యా నేను చెప్పట్లేదు ఇప్పుడు కొడతానని. ఆ సందర్భాన్ని బట్టి అట్లా ఆలోచించుకున్నాను నేను. ఏమో దేవుడు ఓపికిస్తే అలాంటి మాటలు కాదు. అవసరమైతే దేవుని కోసం ప్రాణాలు అప్పచెప్పడానికైనా దేవుడు నిర్ణయిస్తే దాన్ని నేను తప్పించుకోగలనా? దేవుడు ఆ శక్తిని ఇస్తే ప్రాణం అప్పచెప్పడానికైనా నేనైనా నువ్వైనా సిద్ధం. దేవునికి మహిమ. హల్లెలూయా. అదే మనం క్రీస్తు కోసం నీతి నియమాలతోనే నిలబడలేకపోతున్నాం. వాళ్ళు అసలు ప్రాణాలు అప్పచెప్పారు, ఎట్లా సాధ్యం ఇది అని డౌట్. నేను ప్రభులోనే ఉన్నాను, వాళ్ళు ప్రభులోనే ఉన్నారు. కానీ నేను
20% ఆత్మను పొందుకొని ఉంటే వాళ్ళు 70% ఆత్మను కలిగి ఉన్నారు. అందువల్ల అది సాధ్యమైంది. నేను ఆత్మను పొందుకున్నా, మళ్ళీ ఒకసారి చూపిస్తా. పొద్దున్న ఇదే తమ్ముడు సమస్య ఇదే. కొంచెముగా ఆత్మను కలిగి ఉండుట. ఈ కొంచెం శక్తి ఎంతవరకు పనిచేసింది? కొంతవరకే పనిచేసింది, కొన్ని విషయాలకే పనిచేసింది. ఇప్పుడు నీళ్ళు ఉన్నాయా లేవా? కొంచెం పర్వాలాగా. ఇప్పుడు పర్వాలా? ఇప్పుడు ఇంకా పర్వాలా? దేవుడు కోరిక ఏంటంటే ఆత్మ పూర్ణులై ఉండండి అంటున్నాడు. ఇప్పుడు మీకు ఈ విషయంలో కొంత సమాచారం అర్థమై ఉండాలి. కొంచెముగా కూడా మనం ఆత్మను కలిగి ఉండే అవకాశం ఉంది, మరి కొంచెం కలిగి ఉండే అవకాశం ఉంది, కొన్ని పాళ్ళు కలిగి ఉండే అవకాశం ఉంది, కొలత లేకుండా ఆత్మను పొందిన అవకాశం ఉంది, అలాగే టోటల్గా ఆత్మ పూర్ణులై ఉండే అవకాశం ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు మనలో చాలా మందిని ఈ కొంచెముగా ఆత్మను కలిగి ఉన్న బాపతిలో ఉన్నాం. అర్థమైందా? ఎందులో? ఇప్పుడు బైబిల్ గ్రంథంలో నుండి మలాకి గ్రంథం 2:15 తీసుకోండి. కొంచెముగానైనను దైవాత్మ నొందిన వారిలో ఎవరునూ ఇలాగూ చెయ్యలేదు అంటే భార్యాభర్తల గురించి ఒక మాట మాట్లాడతాడు అక్కడ. మీరు తర్వాత చదువుకుందరు కానీ ఆ ఒక్క మాట మీద మీ మనసు ఉంచండి. దేవుడు మనందరితో ఈ మాటలో నుంచి మనల్ని దర్శించి మాట్లాడును గాక. ఆత్మని కలిగి ఉండుట అంటే శక్తి కలిగి ఉండుట అనేది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేను ఆ తల్లిని చూసినప్పుడు బండబూతుల్ని కూడా తట్టుకొని ప్రభుకి స్తోత్రం చెప్పగలిగిందంటే ఆ నిగ్రహం విషయంలో నాకంటే ఒక మెట్టు మిగిలింది. అలా ఎలా ఉండగలిగింది ఆమె? ఆమెకు రోషం లేదా? ఆమెకు తిరుగుబాటు చేసే మనసు లేదా? ఆమెలో ఆదాము సంబంధమైన రక్తం పనిచేయట్లేదా? పనిచేసినప్పుడు ఖచ్చితంగా రివర్స్ అవ్వాలి కదా, రియాక్ట్ అవ్వాలి కదా. కాకుండా ఎలా ఉండగలిగిందంటే జయించగలిగింది. అరే, అంత పెద్ద శోధనని అంత ఈజీగా తృణప్రాయంగా ఎలా జయించగలిగిందంటే నేను గుర్తించింది ఏంటంటే అది ఆమె శక్తి కాదు, ఆమె కలిగి ఉన్న ఆత్మశక్తి. 4,000 సంవత్సరాలు తపస్సు చేశాడంట. 14,000 సంవత్సరాలు 14,000 సంవత్సరాలు తపస్సు చేసిన తర్వాత ఆయన తపస్సుని భగ్నం చేయడానికి ఒక ఆమెను పంపించాడు ఆయన దగ్గరికి. ఆమె వచ్చి జస్ట్ 2 స్టెప్పులు వేసింది అంతే. ఈయన 14,000 సంవత్సరాల తపస్సు ఎటుపోయిందో ఇక ఆమెతో కలిసి ఈయన కూడా 2 స్టెప్పులు వేయటం మొదలు పెట్టాడు. ఇద్దరు కలిసి 4 స్టెప్పులు వేసి ఒక ఆమెను అన్నారు. అది జరిగింది. దేవునికి స్తోత్రం. మనిషి బతుకది 14,000 సంవత్సరాలు ఎవరో అని దాచడం ఎందుకు? విశ్వామిత్రుడు 14,000 సంవత్సరాలు తపస్సు చేసి ఆ తపశ్శక్తితో బలపడుతున్న పొజిషన్లో ఇంద్రుడు మేనకను పంపిస్తే మేనకు వచ్చి విశ్వామిత్రుడిని కదిలిస్తే ఆ మేనకుతో విశ్వామిత్రుడు శకుంతలని అంటాడు, ఒక ఆడపిల్లని అంటాడు. ఆ పుట్టిన ఆడపిల్ల పక్షుల చేత కాపాడబడింది, శకుంతలములు వాటి చేత కాపాడబడింది కనుక ఆమెకి శకుంతల అని పేరు పెట్టారు. ఆమెను దుష్యంతుడు అనేవాడు చేసుకుంటాడు, గాంధర్వ వివాహం. ఆ దుష్యంతుడు శకుంతల ఇద్దరికి పుట్టిన వాడి పేరే భరతుడు. వాని పేరే భారతదేశం అని చెప్పి మన వాళ్ళు చెబుతారు. ఆ భరతుడో లేకపోతే ఇంకో భరతుడో ఏ భరతుడో మొత్తానికి నేనైతే ఇది చదివి తెలుసుకున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే ఇన్ని వేల సంవత్సరాలు నిష్ఠాగరిష్టతతో దీక్షాబద్ధుడై అంత నియంత్రించుకొని ఎందుకని? బుడమేరు కట్టదగినట్టుగా బుడమేరు కట్టదగి విజయవాడ మీద పడ్డట్టు ఏమైపోయింది నిగ్రహం? గొప్ప విషయాలు స్త్రీలు పురుషులు క్రీస్తునందు పరిశుద్ధాత్మను పొందిన వారై చాలా అలవోకగా చేయగలిగారు. ఎలా సాధ్యమైంది? ఎలా నియంత్రించగలిగారు? ఎలా నిగ్రహించుకోగలిగారు? అంటే అది వారి శక్తి కాదు, ఏ నరుడి శక్తి కాదు, అది కేవలం పరిశుద్ధాత్మ శక్తి. అంటే ఇప్పుడు మనం అనుకున్నటువంటి ఆత్మీయ కొలతల్లో నిలవాలంటే మన ఓన్ పవర్ పనికిరాదు, మనకి దేవుని శక్తి కావాలి. అందుకే యేసు ప్రభు వారు పలుమార్లు చెప్పినటువంటి మాటల్లో ఒక మాట, పరిశుద్ధాత్మ కొరకు తండ్రిని అడగండి. తండ్రి తనను అడుగు వారికి ఎంతో నిశ్చయముగా తన పరిశుద్ధాత్మను అనుగ్రహించునని మత్తయి సువార్త అలాగే లూకా సువార్త 2 సువార్తలు అడుగుడి మీకు ఇవ్వబడును అనే వచనం దగ్గర లూకా సువార్తలో స్పష్టంగా చెప్పాడు. 11:13 లూకా సువార్త 11:13లో తండ్రి తనను అడుగు వారికి ఎంతో నిశ్చయముగా తన పరిశుద్ధాత్మను అనుగ్రహించును అని.